ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. విజ్ఞానం, అంతరిక్ష రంగాలపై పిల్లల మనసుల్లో ఆసక్తి పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సులభమైన స్వేచ్ఛాయుత మార్కెట్లను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ అంశంపై రేపు లోక్సభలో చర్చ ప్రారంభం కానుంది. మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత్ స్వల్ప ఆధిక్యతతో కొనసాగుతోంది. ఇక వార్తల వివరాలు. అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకుని భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా క్షేమంగా భూమి మీదకు చేరుకోవడంతో దేశ ప్రజల సంతోషానికి అవధులు లేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ మనసులోని మాట 124వ సంచికలో భాగంగా ఈరోజు ప్రధానమంత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ఆకాశవాణి ద్వారా తన భావాలను పంచుకున్నారు. విజ్ఞానం, అంతరిక్ష రంగాలపై పిల్లల మనసుల్లో ఆసక్తి పెరిగిందని అన్నారు. నేడు పాఠశాల విద్యార్థులు కూడా అంతరిక్షంలోకి వెళ్తామని, చంద్రుడిని చేరుకుంటామని, అంతరిక్ష శాస్త్రవేత్తలుగా ఎదుగుతామని చెప్పటం మంచి పరిణామమన్నారు. క్రీడలు, విజ్ఞానం, సంస్కృతి పరంగా దేశ ప్రజలు గర్వపడేలాంటి ఎన్నో విషయాలు ఇటీవల జరిగాయని ప్రధానమంత్రి వెల్లడిస్తూ, शुभांशु शुक्ला की अंतरिक्ष से वापसी को लेकर देश में बहुत चर्चा हुई. हर दिल में खुशी की लहर दौड़ गई. जब अगस्त 2023 में चंद्रयान 3 की सफल लैंडिंग हुई थी, तब देश में एक नया माहौल बना. साइंस को लेकर, स्पेस को लेकर बच्चों में एक नई जिज्ञासा भी जागी. अब छोटे छोटे बच्चे कहते हैं स्पेस साइंटिस्ट बनेंगे, और चंद्रयान 3 के बाद तो इनकी संख्या दोगुनी हो गई है. దేశంలో స్పేస్ స్టార్టప్లు కూడా వేగంగా పెరుగుతున్నాయని, 5 ఏళ్ల క్రితం 50 కన్నా తక్కువ స్టార్టప్లు ఉండేవని, నేడు 200 కంటే ఎక్కువ ఉన్నాయని అన్నారు. భారతీయ విద్యార్థులు ఇటీవల ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో పతకాలు సాధించారని చెప్పారు. గణిత ప్రపంచంలో కూడా భారత్ తన సత్తాను చాటుతూ ఆస్ట్రేలియాలో జరిగిన అంతర్జాతీయ మ్యాథమెటికల్ ఒలింపియాడ్లో భారతీయ విద్యార్థులు 3 స్వర్ణ, 2 రజత, 1 కాంస్య పతకాలను సాధించారని వెల్లడించారు. అలాగే దేశంలోని 12 కోటలను ప్రపంచ చారిత్రక స్థలాలుగా యునెస్కో గుర్తించిందన్నారు. ప్రతి కోటలోనూ ఎంతో చరిత్ర దాగి ఉందని, ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిగా ఇవి నిలుస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొంటూ, यूनेस्को ने 12 मराठा किलों को वर्ल्ड हेरिटेज साइट्स के रूप में मान्यता दी है. 11 किले महाराष्ट्र में, 1 किला तमिलनाडु में. हर किले से इतिहास का एक एक पन्ना जुड़ा है. सल्लेर का किला जहां मुगलों की हार हुई, शिवनेरी जहां छत्रपति शिवाजी महाराज का जन्म हुआ, खांदेरी का किला समुद्र के बीच बना अद्भुत किला, विजय दुर्ग जिसमें गुप्त सुरंगें थी, ये हमारी संस्कृति के प्रतीक है. భారత్, బ్రిటన్ దేశాల మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని, ఇది అభివృద్ధి చెందిన భారతదేశం దిశగా వేసిన ధైర్యవంతమైన ముందడుగు అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈరోజు ముంబైలో బ్రిటన్ మార్కెట్లో ఎగుమతి అవకాశాలు అనే అంశంపై నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారతదేశ అంతర్జాతీయ వాణిజ్య ప్రస్థానంలో చారిత్రాత్మక ఘట్టమైన ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ ఫలితంగా భారతీయ వ్యాపారవేత్తలు, ఎగుమతిదారులకు నూతన అవకాశాలు లభిస్తాయన్నారు. మత్స్య పరిశ్రమ, వస్త్ర, ఆభరణాలు, ఐటీ, సేవల రంగం, ఎంఎస్ఎంఈలు వంటి రంగాలకు అంతర్జాతీయ మార్కెట్లో నూతన పోటీ అవకాశాలను అందిస్తుందని తెలిపారు. భారతీయ తయారీదారులకు ప్రపంచవ్యాప్తంగా సులభమైన స్వేచ్ఛాయుత మార్కెట్లను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ అంశంపై రేపు లోక్సభలో చర్చ ప్రారంభం కానుంది. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారతదేశ ప్రతిస్పందనపై ప్రత్యేక చర్చ కొనసాగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. దీనిపై లోక్సభలో చర్చకు 16 గంటల సమయం కేటాయించగా, మంగళవారం నుంచి రాజ్యసభలో 16 గంటల పాటు దీనిపై చర్చిస్తారని ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
భారతదేశ గుర్తింపు ప్రతిష్టలకు రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు పేర్లు పర్యాయ పదాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమిళనాడు పర్యటనలో భాగంగా ఈరోజు అరియలూరు జిల్లాలో చోళ చక్రవర్తి 1వ రాజేంద్ర చోళుడు జయంతిని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆది తిరువతరై ఉత్సవం ముగింపు వేడుకలో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా నీటి నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ ప్రధానాంశాలుగా చర్చలు జరుగుతున్నాయని అన్నారు. వీటి ప్రాముఖ్యతను భారతదేశ పూర్వీకులు అర్థం చేసుకున్నారని చెప్పారు. అనేక మంది రాజులు ఇతర ప్రాంతాల నుంచి బంగారం, వెండి వంటివి తీసుకువచ్చి గుర్తింపు పొందారని, రాజేంద్ర చోళుడు పవిత్ర గంగాజలాన్ని తీసుకురావడం ద్వారా గుర్తింపు పొందారని అన్నారు. తమిళనాడులో 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు గంగైకొండ చోళపురం ఆలయంలో నరేంద్ర మోదీ పూజలు చేశారు. 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం, దేశ నిరంతర పురోగతి కోసం తాను ప్రార్థించానని ప్రధానమంత్రి పేర్కొంటూ 2014 के बाद से 600 से ज्यादा प्राचीन कलाकृतियां, मूर्तियां दुनिया के अलग अलग देशों से भारत वापस आई है. इनमें से 36 हमारे तमिलनाडु की है. नटराज, लिंगोद्भव, दक्षिण मूर्ति, अर्धनारीश्वर, नंदीकेश्वर, उमा परमेश्वरी, पार्वती, ऐसी कई महत्वपूर्ण धरोहरें अब फिर से इस भूमि की शोभा बढ़ा रही है. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్లతో కలిసి రాజేంద్ర చోళుడు గౌరవార్థం స్మారక నాణాన్ని ప్రధానమంత్రి విడుదల చేశారు. లాజిస్టిక్స్ను కేవలం వస్తువులను పంపిణీ చేసే ప్రక్రియగా కాకుండా వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన అంశంగా చూడాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఈరోజు వడోదరాలోని గతిశక్తి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో దృశ్య మాధ్యమంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ ఆపరేషన్ సింధూర్ విజయానికి సమర్థవంతమైన లాజిస్టిక్స్ నిర్వహణే నిర్ణయాత్మక అంశంగా నిలిచిందని తెలిపారు. దేశ ఆర్థిక ప్రగతిలో లాజిస్టిక్స్ ప్రాముఖ్యతను వివరిస్తూ భారతదేశ జీడీపీలో లాజిస్టిక్స్ రంగం ప్రత్యక్ష, పరోక్ష సహకారం ఎంతో ముఖ్యమని అన్నారు. గత 11 సంవత్సరాల్లో భారత్ అపూర్వమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని సాధించిందని, దీని ఫలితంగా ఆర్థిక ఉత్పాదకత పెరగటం, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించటం, సేవలను మెరుగుపరచటం సాధ్యపడిందని చెప్పారు. बड़ौदा की बात करूं तो यह मुझे केवल एक शहर नहीं लगता, बल्कि यह ज्ञान, संस्कृति और टेक्नोलॉजी का एक अद्भुत संगम लगता है. साथियों, समय समय पर मैं देश के अनेक विश्वविद्यालयों और तकनीकी संस्थाओं में जाता रहता हूं. IITs, IIMs, मेडिकल और इंजीनियरिंग कॉलेज, हर जगह मुझे एक नई ऊर्जा दिखाई देती है. हर संस्थान अपने स्तर पर भारत को एक नई दिशा देने का प्रयास कर रहा है. हमारे युवा देश को जिस गति से शक्ति प्रदान कर रहे हैं, उसकी जितने भी प्रशंसा की जाए वह कम है. उनके हाथों में डिग्रियों के साथ साथ इस देश का भविष्य भी आकार ले रहा है. మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో భారత్ 2వ ఇన్నింగ్స్లో టీ విరామ సమయానికి 4 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. దీంతో భారత్ 11 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. వాతావరణం. తూర్పు రాజస్థాన్లో కొన్ని చోట్ల రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే ఈశాన్య భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఆగస్టు 1 నుంచి 3వ తేదీల మధ్యలో ఈ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. ఈ నెల 29 నుంచి 31వ తేదీల మధ్యలో పశ్చిమ హిమాలయ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజ్ఞానం, అంతరిక్ష రంగాలపై పిల్లల మనసుల్లో ఆసక్తి పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సులభమైన స్వేచ్ఛాయుత మార్కెట్లను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ అంశంపై రేపు లోక్సభలో చర్చ ప్రారంభం కానుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.